వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి పెట్టిన ప్రధాని. మంగళవారం పలు అంశాలపై సీఎంలతో చర్చించనున్న నరేంద్ర మోడీ. భారత్లో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి. పారామిలిటరీ బలగాల్లోనూ కరోనా రక్కసి ఛాయలు. తెలంగాణలో క్రమంగా ఊపందుకుంటున్న కరోనా మహమ్మారి. ఆదివారం 33 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు. రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించిన అధికారులు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సూర్యాపేటలో కూరగాయల మార్కెట్లను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. బూసరెడ్డిపల్లిలో చెట్లు విరిగి రాకపోకలు నిలిచిపోయి ఇబ్బంది పడ్డ గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరోమారు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ నిబంధనలను వచ్చే దశలో ఎలా సడలించనున్న దానిపై సీఎంలతో మోదీ చర్చిస్తారని సమాచారం. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ఎలా అన్న విషయంలో సీఎంల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కంటైన్మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చర్చిస్తారు. 3వ దశ లాక్డౌన్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో మోదీ నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నిన్న ఇదే విషయమై అధికారులతో 2 సార్లు సమీక్ష నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. భారత్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అటు పారామిలిటరీ బలగాల్లోనూ ఈ రక్కసి ఛాయలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు పారామిలిటరీ దళాల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 750కి పెరిగింది. ఆఖరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళంలోనూ ఆదివారం తొలి కేసు నమోదైంది. తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా ఊపందుకుంటోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజుల పాటు తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కట్టడి చర్యలు ఫలితాలనిస్తున్నాయని భావించారు. అయితే గత కొన్ని రోజులుగా నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఇది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. 7 వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణైంది. ఇక తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు పెరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ నుంచి ముఖ్య నగరాలకు ప్రయాణికుల రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం తదితర నగరాలకు రైళ్లను నడపనున్నారు. కరోనా లక్షణాలు లేని వారినే రైళ్లలో అనుమతిస్తారు.
వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో ఉన్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాల నుంచి విమానాల్లో భారతీయులు సొంత గడ్డపై అడుగు పెడుతున్నారు. తాజాగా మాల్దీవుల నుంచి 698 మంది భారతీయులతో నేవీకి చెందిన ఐఎన్ఎస్ జలాస్వా అనే నౌక కొచ్చి పోర్టుకు చేరుకుంది. ఈ నౌక మాల్దీవుల నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరింది. మాల్దీవుల నుంచి వచ్చిన వారిలో అత్యధికులు కేరళీయులే. కేరళకు చెందిన వారు 440 మంది కాగా తమిళనాడుకు చెందిన వారు 110 మంది, కర్ణాటకకు చెందిన వారు 45 మంది ఉన్నారు. ఇక ఏపీకి చెందిన వారు 8 మంది, తెలంగాణకు చెందిన 9 మంది కూడా మాల్దీవుల నుంచి కొచ్చికి వచ్చిన వారిలో ఉన్నారు. కాగా మాల్దీవుల్లో మిగిలి ఉన్న 202 మంది భారతీయులతో మరో నౌక ఐఎన్ఎస్ మగర్ కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. సూర్యాపేట ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అందుబాటులో ఉండే విధంగా వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన 12 నూతన కూరగాయల మార్కెట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకుని కోవిడ్-19 నివారణకు సహకరించాలని కోరారు. సూర్యాపేటలో కూడా ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగినాం. 83 కేసులు రిజిస్టర్ అయినా మళ్ళీ వెంటనే 15 రోజుల్లోనే 56 మంది 57 మంది ఇప్పుడు కేసుకుని వచ్చినారు. అందరూ కూడా కోలుకొని 53 మంది తిరిగి వచ్చినారు హాస్పిటల్ నుంచి. కేవలం ఇప్పుడు 26 మంది అక్కడ మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా తొందరగా రాబోతూ ఉన్నారు. సూర్యాపేట నుంచి ఏ ఒక్కరికి కూడా ప్రమాదం లేదు, ఏ ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద పోయిన సందర్భం కూడా లేదు. గత 20 రోజులుగా ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. సో సూర్యాపేట ప్రజలందరి సహకారంతోనే జిల్లా యంత్రాంగం ఈ కరోనాను పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగింది. దురదృష్టవశాత్తు సూర్యాపేటలో 2 ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఓపెన్గా ఉండినో లాక్డౌన్ సందర్భంగా కూడా ప్రజలకు అత్యవసరమైన సేవలని చెప్పి మెడికల్ షాపు, అదేవిధంగా కూరగాయల షాపులను మనం మొదటి నుంచి కూడా ఓపెన్గా ఉంచినాం. ఇక దురదృష్టం ఏంటంటే ఆ 2 చోట్లకి అది రావడం వల్ల ఇక్కడ కొంత ఎక్కువ మందికి వచ్చింది. మనకు ముందు తెలియకపోయినా మనం ముందు జాగ్రత్త చర్యగా సూర్యాపేట కూరగాయల మార్కెట్ని ఏదైతే ముందుగా మనం ఒక్కరి షిఫ్ట్ చేసి బయటికి విస్తరించి 5 ప్రాంతాలకు పంపించినాము. అది నిజంగా కూడా సూర్యాపేటకు చాలా అదృష్టం. దానివల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది. దాన్ని అదే అనుభవం తీసుకొని సూర్యాపేటలో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఈ కూరగాయల మార్కెట్లను, తాత్కాలికమైన కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇంకా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా, ఎక్కడ కూడా 1 కిలోమీటర్ కంటే కూడా దూరం వెళ్ళే అవసరం లేకుండా ఉండాలని చెప్పి 12 జాగాలలో ఈ కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడికక్కడ స్థానికంగా అందుబాటులో ఉండడం కావాల్సిన పద్ధతుల్లో. సో ఈరోజు అవన్నీ కూడా మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ప్రతి 3-4 వార్డులకు కలిసి ఒక కూరగాయల షాప్ని ఏర్పాటు చేసి ప్రజలు ఎక్కడికక్కడ 5 నిమిషాల్లో కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకోగలిగిన పద్ధతుల్లో
ఎవరి ఇంటి నుంచి వెళ్ళినా నడిచి వెళ్ళి తెచ్చుకోవాలనే పద్ధతిలో అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ పరిధిలో సీజేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. పైళ్ల శేఖర్ రెడ్డి స్వయంగా కారులో పెట్రోల్ పోసి డబ్బులు యజమానికి అందించడం జరిగింది. సీజేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని చిట్టి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వలిగొండ మండలంలో ఆరూరు గ్రామ పంచాయతీ పరిధిలో రైతులందరికీ పెట్రోలు డీజిల్ లేదనకుండా నిరంతరం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. సార్ ఇక్కడ సార్ సార్ శేఖర్ సార్ సార్ ఒకసారి సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ మళ్ళీ కొట్టే సార్ మీద కొట్టు వస్తు సార్ ఇక్కడ సార్ ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో కొలుగొండ తప్ప పెట్రోల్ పంపులు ఎక్కడ లేని పరిస్థితి. రైతులకు ఎవరే కానీ మనలో మొత్తము దాదాపు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు రైతులకు ముఖ్యంగా ఏంటంటే ఈ అరువు గ్రామాల గొడవ వరకు ఇక్కడ ఈ పట్టి అంటే ఎమ్లకొండ కూడా జంగడపల్లి ఆపరేటివ్ పల్లె నాలుగు అన్ని గ్రామ పంచాయతీలు కూడా రైతులకు ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తక్కువలో పెట్రోల్ పంపు డీజిల్ దొరుకుతుంది కాబట్టి రైతులకు సహజంగా మేలు జరుగుతుంది. ఆ రకంగా మేము డీజిల్ పెట్రోల్ పంపు కూడా మేము ఎప్పుడు కూడా నిరంతరము కంటిన్యూగా లేదనకుండా నిరంతరంగా. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మునిపల్లి మండలంలో భారీ వర్షం పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన ప్రజలు గాలివానకు ఇండ్లు కూలిపోవడంతో ఎక్కడికి పోవాలో తెలియక అయోమయంలో పడ్డారు. బుసిరెడ్డిపల్లి గ్రామంలో చెట్లు విరిగిపోయి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపోయి కరెంటు తీగలు రోడ్లపై పడి గ్రామం అంధకారంలోకి వెళ్లిపోయింది. हमारी भाभी जान का क्या करूँ, पूरा मोहना पूरे जाम हो गए यहाँ पे, पानी भी नहीं, कुछ भी जाने करने नहीं। సార్ 3 గంటలు 4 గంటలు తెలియదు. నేను ఇంటుండి మొత్తం ఊరుతుంది. 3 4 ఉంటుంది. ఇదంతా పట్టుకపోయి ఎక్కడ రేపు తెలియదు. నాకు పట్టవారు పట్టుకుపోయి అంటే బాగా దుమ్మన్న బాగా నాకు దీంట్లో బియ్యం ఉండే జొన్నలు బియ్యం అన్నీ పోయినాయి. నీళ్ళు నిండా పొద్దుటి కూడా 15 ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. రేపు 4 రేకులు వేసుకుని ఉండమని ఆ రేకులు ఉంటే పోతే తెలియదు. అన్న ఏమైతే నాకు పూర జరిగింది సార్. బాధలు అయిపోయినాయి. 5,000 ఉండే 5,000 పోయినాయి, అన్నీ పోయినాయి. ప్యాన్ కార్డు సీల్ కార్డు అన్నీ పోయినాయి సార్. నేను అదులు అయితే పడ్డా మొత్తం పోయినాయి. నేను కొట్టుకుంటే అట్టుపోయి కూడా జరుగుతున్నాయి. బాగుపడితే ఆదుకుంటే న్యాయం ఉండే. అంత ముఖ్యం లేదు. సర్కారు నేను అంత సార్. రోజు ఏం పని చేస్తావు? ఏం పని లేదు,
కూలిపోయి బతుకుతావు. కూలిపోయింది సార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ జీటీఎస్ టెంపుల్ ముందు మరియు రహమాత్ నగర్లోని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేని 300 నిరుపేదలకు బియ్యాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏ బాబు ఏ బాబు అది పెట్టుకో మాస్క్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. అది పెట్టుకో తువాల్ కట్టు మూతి కట్టు టోకెళ్ళేది అడుగు తెచ్చినోళ్ళ మెదక్ జిల్లా మాచారం గ్రామంలో తన ఇంటి ఆవరణలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించారు ఎమ్మెల్యే చంటి క్రాంతి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు గాను ఇంటి ఆవరణలో వ్యర్థపు నీటిని పారబోయాలన్నారు. ప్రతి ఆదివారం విధిగా ప్రతి ఒక్కరూ డెంగ్యూ నివారణ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు పాల్గొనాలని సూచించారు. ఈరోజు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో ఉన్న నీటి నిల్వల వల్ల దోమలు క్రిమి కీటకాలు ఉత్పత్తి అయ్యి అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రజలు. ఇది గ్రహించిన మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. దాంట్లో భాగంగా ఏదైతే మన ఇంటి ముందర నిల్వ ఉన్న వాటర్ ఉంటుందో, చెత్త చెదరం పేరుకుపోయిన ప్రాంతంలో అక్కడ వర్షం నీరు నిల్వ ఉంటుందో, లేదంటే మన ఇంట్లో వాటిన నీళ్ళు ఉంటాయో, వాటి ఉండడం మూలంగా చాలా దుర్గంధం ఉంటుంది. దుర్గంధం వాసనే కాకుండా అక్కడ నుంచి దోమలు కానీ మిగతా క్రిమి కీటకాలు కూడా ఉత్పత్తి అయ్యి అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా తమ పరిసర ప్రాంతాల్లో, తమ ఇంట్లో కానీ, తమ ముందు కానీ, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ స్టాగ్నేట్ వాటర్ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజెప్పడానికి ఈరోజు కేసీఆర్ గారు 10 గంటలకు 10 o'clockకి 10 minutes కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు మా గ్రామంలో, మా ఇంటి ఆవరణలో ఈరోజు ఇక్కడ వాటరు నిల్వ ఉండేది, వర్షపు నీరు వచ్చి ఇక్కడ బురద అట్లాగే చెత్త అంతా పేరుకుపోయి ఉన్నది. నేను కూడా మా ఇంట్లో ఉన్న దీన్ని శుభ్రం చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇట్లాంటి దుర్గంధమైన నీటిని, లేదనుకుంటే స్టాగ్నేట్ అయిన వాటర్ని వెంటనే తొలగించండి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మనం దోమల నుంచే మనకు చాలా ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది కనుక ఈ సమయంలో మనకు ఉన్నంతలో మన పరిసరాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే
మన ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా మనంతటా మనం పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యం ఇంకా బాగుంటుందని చెప్పి ఈ పిలుపును కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపుకు స్పందించి నేను ఈరోజు మొదలుపెట్టాను. మీరందరూ కూడా మీ ఇంట్లో ఎక్కడ వారు అక్కడ మొదలు పెట్టాలని చెప్పి నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెరాస యూత్ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం జర్నలిస్టులకు బియ్యం, కూరగాయలు, మెడికల్ కిట్ను ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అశేష కృషి చేస్తున్న వారిలో జర్నలిస్టులు కూడా కష్టపడి పనిచేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆల్విన్ డివిజన్లో మా వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరికీ 12 కిలోల బియ్యం ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వాళ్ళకి 12 కిలోల బియ్యం ఇచ్చి 500 రూపాయలు ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ డాక్టర్లు కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, మీడియా మిత్రులు రాత్రింబగళ్ళు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మనం ఎంతమంది పేద ప్రజానికానికి ఆదుకుంటున్నాం. మధ్యతరగతి కుటుంబాలు నిజంగా ఇబ్బంది కలిగినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అన్న ఇంతమందికి చేస్తున్నాం, వీళ్ళకి కూడా చేస్తే బాగుంటుందంటే ఇది ఒక గొప్ప పరిణామం అవుతుంది, వారికి సహకరించండి అని చెప్పడం. మా మిత్రుడు నిత్యావసర వస్తువులు వాళ్ళు పంపిణీ చేయటం శుభ పరిణామం, మంచి కార్యక్రమం. అంటే కొంతమంది తీసుకోవడానికి ఇబ్బంది పడతారు మొహమాట పడి, కానీ ఇంట్లో కుటుంబాలు ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే 48 రోజులు. మరి వాళ్ళ మీడియా కానీ, ఇండస్ట్రీస్ కానీ, ప్రభుత్వాలు కానీ దేశంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జీతం వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. మీడియాలో కూడా చాలామంది అసలు జీతాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సగం జీతాలకి పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రుడు శ్రేయోభిలాషి స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు ఈరోజు కలిసి భోజనం పెట్టి మంచి చెడు చక్కగా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఆదివాసీ కుటుంబీకులకు రాబిన్ హుడీ ఆర్మీ ఆధ్వర్యంలో అలయి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్ వారి పర్యవేక్షణతో పంపిన నిత్యావసర సరుకులను ఆదివారం పాల్వంచ మండలంలోని 8 వలస గొత్తికోయ గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చైల్డ్ లైన్ 1098 పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పాల్వంచ సిఐ నవీన్, ఐసిడిఎస్ పీడీ శారద ముఖ్య అతిథులుగా పాల్గొని 400 ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు పట్టణం కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో విద్యుత్ ట్రాన్స్ఫారంలో మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
బీజేపీ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేఎం వెంకట్ మల్లాపూర్ మండలం గుండంపల్లి సాతారం గ్రామాలలో భారీ వర్షాలకు నేల రాలిన మామిడి తోటలను సందర్శించారు. 1 ఎకరానికి 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయాలను డిపిఓ శేఖర్కి వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సాతారం ఎంపీటీసీ గుణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి మల్లాపూర్ మండల్లో సాతారం, గుండంపల్లి, జయగుంట, వీరవపేట, గొర్రెపల్లి ఈ గ్రామాల్లో వర్షాలు పడి వడగండ్ల బానబడి పంట నష్టపోయిన రైతులను ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మామిడి రైతులు ఈరోజు చూస్తున్నాం. ఇదంతా మామిడి చేతికి వచ్చిన పంట కూడా మొత్తం కూడా రాలిపోయింది. ఈ ప్రతి ఒక్క రైతును ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు వరి ధాన్యం మనము కల్లాలోకి వెళ్ళిపోతే ధాన్యం మొత్తం తడిచిపోయి ఉన్నది. తడిచిన ప్రతి గింజను కూడా కొనాల్సిన, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రైతుల బాధ్యత అయిపోయింది. రైతులు తీసుకొచ్చి కల్లంలో పెట్టిన తర్వాత వర్షాలు పడడం, మీరు తీసుకుపోకపోవడం మూలంగా ఇక్కడ నుంచి కొలవడం లేటు, ట్రాన్స్పోర్టేషన్ లేటు, లారీలు లేవని, అమాలి లేదని ఏదో కారణంతో రైతులను ఈరోజు మోసం చేస్తున్నారు. వాళ్ళ రైతులు తీసుకొచ్చి కల్లాలు పెట్టిన తర్వాత బాధ్యత పూర్తిగా ప్రభుత్వం వహించాలి. ఇది రైతులకు సంబంధం లేకుండా రైతులకు ఖచ్చితంగా కట్టివ్వాలా. అదేవిధంగా మామిడి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎకరానికి వాళ్ళకి దాదాపుగా 50 నుంచి 60 వేలు వచ్చే పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు లాస్ అయింది. కాబట్టి ప్రతి ఎకరానికి మినిమంగా 40,000 రూపాయలు మామిడి రైతులకు ప్రభుత్వం కట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి పెట్టిన ప్రధాని. మంగళవారం పలు అంశాలపై సీఎంలతో చర్చించనున్న నరేంద్ర మోడీ. భారత్లో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి. పారామిలిటరీ బలగాల్లోనూ కరోనా రక్కసి ఛాయలు. తెలంగాణలో క్రమంగా ఊపందుకుంటున్న కరోనా మహమ్మారి. ఆదివారం 33 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు. రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించిన అధికారులు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సూర్యాపేటలో కూరగాయల మార్కెట్లను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. బూసరెడ్డిపల్లిలో చెట్లు విరిగి రాకపోకలు నిలిచిపోయి ఇబ్బంది పడ్డ గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.